యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి మండలం హనుమాపురం వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. కేంద్రాల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులను ఆరా తీశారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో ధాన్యం కొనుగోలు ఆలస్యం కారణంగా ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. నెల రోజులుగా ధాన్యం కుప్పలుగా పోసి రైతులు ఎదురు చూస్తున్నారని, కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. కనీస మద్దతు ధరతో పాటు గన్ని బ్యాగులు, టార్పాలిన్ కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని గుర్తు చేశారు. మిల్లర్లు, దళారులు కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ యొక్క కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఇంతకన్నా అధ్వానమైన పరిస్థితి చాలా చోట్ల ఉన్నాయి. ఇంతకుముందే ఒక వీడియో నాకు పంపించారు. కనగల నల్గొండ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఒక కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సెంటర్ నడుపుతున్న వాళ్ళందరి ఒక వ్యక్తి ఈ యొక్క లారీలు రావట్లే సమయానికి, కాంటాలు లేవు, గన్ని బ్యాగులు లేవు, ఇటువంటి ఒక సమస్య ఉన్నది నేను ఎదుర్కొంటున్నాను, కన్ను తెరుపుకుంటుందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. రైతులకు ఒక వాళ్ళ బతుకు వాళ్ళే బతకండి అనేటటువంటి ఒక రీతిలో ఈరోజు రైతులు ఇక్కడ ఉన్నారు. నా చేతిలో ఈ మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు 15 రోజులు, నెల రోజుల నుంచి ఇక్కడ కుప్పలు పెట్టుకుని రైతులు వెయిట్ చేస్తా ఉన్నారు. ఇది ఎప్పుడు లిఫ్ట్ అయితే రైస్ మిల్లర్స్ తీసుకుపోతారు.